వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాయుడి రవీందర్ రెడ్డి ఇంటి ఆవరణలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ మాఫియా హద్దులు దాటిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడిచినా అన్ని శాఖల పనితీరు గాడి తప్పిందని, అంబేద్కర్కి నివాళులు అర్పించే స్వేచ్ఛ లేదని ఆరోపించారు. నర్సంపేటలో పోలీస్ అరాచకాల పట్ల సిపికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలియజేశారు. అనేటువంటి దానిపైన మా పార్టీ ఆధ్వర్యంలో రేపు అన్ని వివరాలు మళ్ళీ మీతో మాట్లాడడానికి ఒక ప్రత్యేక సమావేశం పెట్టుకుంటాం. సమావేశంలో పత్రికా సోదరుల ముందు సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా నర్సంపేటకి ఏమొచ్చింది అనే కాన్సెప్ట్లో రేపు మరొక సమావేశం నిర్వహిస్తాం. 80 సంవత్సరాల వయసు గల నామాల సత్యనారాయణ గారు మా మండల పార్టీ ప్రెసిడెంట్ నిన్నటి కేసులో A1 పెట్టిల్లు. పీడీపీ యాక్ట్ సిగ్గు లేదా? పోలీస్ అధికారులకు ఇజ్జత్ లేదా? బుద్ధి లేదా? సంస్కారం ఆ స్థాయిలో కోల్పోతే వ్యవస్థను ఏం చేద్దామనుకుంటున్నారు? నామాల సత్యనారాయణ గారు ఆయన వయసు రీత్యా లేదా ఆయన రాజకీయ నేపథ్యం రీత్యా ఆయన అనుభవం రీత్యా నర్సంపేట ప్రజలకు తెలియనివాడా? నిన్నటి కేసులో A1